చూడండి కర్రీ రెడీ అయిపోయింది. మంచిగా చేప ముక్కలు ఉడికిపోయాయి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోయాయి. చూసారా, చాలా చిక్కగా అయింది పులుసు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా సూపర్గా మామిడికాయ వేసుకొని చేపల పులుసు అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేయొచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే టేస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. అది ఏమేమి వేయాలో చెప్తాను నేను. చూడండి, ఫస్ట్ మనం ఈ చేపల కూర టేస్టీగా రావాలి అంటే మనం వేసుకోవాల్సినవి ముందుగా ఇవన్నీ అనమాట. దానికంటే ముందు మనకు కావాల్సింది ఫ్రెష్ చేపలు. చూసారా, ఫ్రెష్ చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మంచిగా ఉప్పు, దొడ్డుప్పు ఉంటుంది కదా, ఈ దొడ్డుప్పు అవన్నీ వేసుకొని లెమన్ వేసుకొని మంచిగా కడిగేసుకుంటే ఇంత ఫ్రెష్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని వంట చేసుకోవడానికి రెడీ అవ్వాలి. ఓకేనా? కొంచెం జీలకర్ర అండి, పసుపు, కొంచెం కారం, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. దొడ్డుప్పు, పులుసు కాబట్టి మనం దొడ్డుప్పు వాడుకుంటే బాగుంటుంది. తర్వాత ఇది మెంతులు, జీలకర్ర, అలాగే గసగసాలు 3 వేయించి దంచి పెట్టుకున్న పౌడర్. ఇది కొత్తిమీర, ఆయిల్ అండి, ఎంత కావాలో అంత. చింతపండు అండి, కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాల్సి ఉంటుంది మనం మామిడికాయ వేసుకున్నా సరే. నెక్స్ట్ ధనియాల పౌడర్, అలాగే పచ్చిమిరపకాయలండి. ఇవి కొంచెం మంచిగా కట్ చేసుకొని ఇంతే కట్ చేసుకొని వేసుకుంటే చేపల పులుసు అనేది దీంట్లోకి వెళ్తుంది. ఇది కంప్లీట్గా ఉడికిపోయి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కూరకి కారం కూడా వస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, 2 ఉల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి. కచ్చపచ్చగా మనం మిక్సీ చేసుకోవాలి. అన్నిటికీ మన కర్రీకి స్పెషల్ మామిడికాయ. అంతే, చేసేద్దాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం గిన్నె హీట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, జీలకర్ర కొంచెం వేగిపోయాక ఉల్లిపాయ పేస్ట్. ఎందుకు ఉల్లిపాయలు ఇలా వేసుకుంటామంటే చేపల పులుసు అనేది చిక్కగా టేస్టీగా వస్తుంది అన్నమాట. ఉల్లిపాయలు అయితే ముక్కలుగా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పులుసు అంత చిక్కగా రాదు, అందుకనే చేపల పులుసుకు మాత్రమే ఇలా వేసుకుంటాము. ఇది కొంచెం వేగాలి. ఉల్లిపాయ పేస్ట్ ఉడికిపోయిందండి. కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు కూడా కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పసుపు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పసుపు కూడా మీరు ఆయిల్లో ఫ్రై చేయకపోతే ఏమవుతుందంటే పసుపు వాసన వస్తుంది, పసుపు టేస్ట్ తెలుస్తుంది. దానివల్ల కర్రీ మొత్తం మీరు ఎంత బాగా చేసినా పోతుంది. కాబట్టి పసుపు కూడా వేగడానికి మనం కొంచెం టైం ఇవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా మనం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. అందుకని కొంచెం మంచిగా కలిపేసుకొని ఒక 2-3 సెకండ్స్ మనం దానికి టైం ఇవ్వాలి వేగడానికి. అలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేగడానికి మనం టైం ఇస్తూ వేయించుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఇదే చేపల పులుసుని కలిపి కూడా పెట్టేసుకోవచ్చండి. మంచిగా గిన్నెలో అన్నీ ఇవన్నీ మిక్సీ మంచిగా కలిపేసుకొని చేపలకి పెట్టేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా చేసుకునేది విడివిడిగా. చూసారా, ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది కదా, అయినా కూడా మనం ఇలా కొంచెం మళ్ళీ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంప్లీట్గా వేగిపోతుంది. కంప్లీట్గా అల్లం పేస్ట్ అనేది వేగితేనే టేస్ట్ వస్తుంది, లేదు అంటే స్మెల్ వస్తుంది అన్నమాట. చూడండి, కారం వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కారం అనేది ఆయిల్లో వేగాలన్నమాట. వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టేసి గ్యాస్ని మనము 2 మినిట్స్ ఇలా కర్రీని మంచిగా కలిపేసుకోవాలి. కారం వేసి కలిపేసుకుంటే
పూర్తిగా కారం అనేది వేగుతుందండి. ఇలా హ్యాండిల్ సపోర్ట్ తీసుకొని ఇలా కలిపేయండి. ఎందుకంటే కారం వేగడంతో పాటు ఈ టైంలో మనం నెగ్లెక్ట్ చేస్తే కారం మాడిపోతుంది అన్నమాట. అలాగే ఇలా అతుకుపోతుంది గిన్నెకి. కాబట్టి కొంచెం మనం ఫాస్ట్గా కొంచెం కలిపి 2 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేయడం వల్ల కొంచెం కారం అనేది మగ్గిపోతుంది. చూసారు కదా, కొంచెం ఆయిల్ పైకి వచ్చింది అంటే కారం కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం దీని మీద చేపలు వేసేసుకోవాలి. చూడండి, క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఇలా వేసేసుకొని దీన్ని మనం కలిపేసుకోవచ్చు మంచిగా. చేపలు కొంచెం మగ్గునాక మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంటుంది కదా, కొంచెమే చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ లేక పోస్తున్నాను. ఆ చేప ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ పోయాల్సి ఉంటుంది. తర్వాత ఇవి మంచిగా సెట్ చేసుకోవాలి ఒకదాని పక్కన ఒకటి. ఎందుకంటే చేప ముక్కలు ఉడకాలంటే అవి ఈ గుజ్జులోనే నీట్గా ఉడకాలి. కాబట్టి మనం మంచిగా సెట్ చేసుకొని కొంచెం హై ఫ్లేమ్ పెడుతున్నాను. చూసారు కదా, ఇది ఇలాగే పెట్టి మనం ఉడికిస్తూ ఉంటే వన్ సైడ్ కొంతసేపు ఉడికిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం తిప్పుకోవాల్సి ఉంటుంది. గరిటతో కాదండి, గిన్నె పట్టుకొని చూపిస్తాను మీకు ఎలా చేయాలి. ఇది క్యాప్ పెట్టేసి ఉడికించాలి. చేపల కూర సగం ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చింది కానీ ఇంకా కంప్లీట్గా ఉడకలేదు. ఇప్పుడు నేను దీన్ని కదుపుతాను, చూడండి. ఇలా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పడం వల్ల చూసారా చేపలు ఎలా కదులుతున్నాయో. ఇంతే అండి, చేపల పులుసు చూసారా ఎంత చిక్కగా అవుతుందో. ఈ టైంలో మంచిగా కొంచెమే ఉడికింది కాబట్టి ఇప్పుడే మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు ఇలా వేసేస్తున్నాను. చూసారా, మామిడికాయ టెంక కూడా వేసేస్తున్నాను. ఇది కూడా ఉడికిపోతుందండి. మంచి ప్లేస్ చూసుకొని వేసేసుకోవడమే. చూసారా, ఇలా వేయడం వల్ల చేపల కూరకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేపల కూరని చేసి తిని చూడండి, తెలుస్తుంది టేస్ట్. ఇలా మామిడికాయ ముక్క కూడా కంప్లీట్గా మెత్తగా ఉడికిపోతుందండి. ఆ ఉడికిపోయి చేపల కూరకు కావాల్సిన పులుపునిస్తుంది, అలాగే టేస్ట్ని ఇస్తుంది. నార్మల్ చింతపండు గుజ్జుతో కూడా చేసే చేపల కూర కన్నా ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా, చూడడానికి ఎలా ఉందో. దీన్ని ఇలాగే మనం కొంతసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం సిమ్లో ఉడికిచ్చేసుకుంటే చేపల కూర రెడీ అయిపోతుందండి. క్యాప్ పెట్టేసి కొంతసేపు ఉడికిద్దాము. చేపలు ఉడకడం స్టార్ట్ అయింది. చూసారు కదా, మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇదిగోండి ఇలా నేను మంచిగా చీరికలు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. దీనివల్ల చేపల కూరకి కారం అనేది వస్తుంది. మనం ఇది టేస్ట్ అనేది నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి, తెలుస్తుంది. అంత బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. నేను చింతపండు గుజ్జులోనే ఉప్పు వేసి పిసుకుతానండి. ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూస్తున్నారా ఎంత బాగా ఉడుకుతున్నాయో. అన్నీ ఉడికిపోతాయండి నీట్గా. టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్న మసాలా అండి ఇది. వేయించిన మెంతులు, జీలకర్ర అండ్ గసగసాలండి 3 కలిపి మిక్సీ పట్టాను. ఇది చేపల పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుంది, అలా చాలా మంచి చిక్కదనాన్ని ఇస్తుంది. దానివల్ల దీన్ని వేసుకుంటే మనకి ఇంకా వేరే మసాలాలు అవసరం ఉండదు. అలాగే నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి.
అంతే, మన చేపల కూరకు కావాల్సిన మసాలాలన్నీ ఇచ్చేసాము. ఇంకా చేపల కూర రెడీ అవ్వడమే. చూడండి, కరివేపాకు ఇలా వేస్తున్నాను. కరివేపాకు ఆయిల్లో వేయడం కన్నా ఇలా చేపల కూర ఉడికేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ స్మెల్ చాలా బాగా వస్తుందండి. మీ కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు, కానీ చేపల కూరకి కరివేపాకు వేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఉడుకుతుంది, చూస్తున్నారు కదా చేపల కూర. మనం సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేద్దాం. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. మంచిగా చేప ముక్కలు ఉడికిపోయాయి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉడికిపోయాయి. చూసారా, చాలా చిక్కగా అయింది పులుసు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, అర్థమవుతుంది కదా చూస్తుంటేనే. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు కంప్లీట్గా ఉడికిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నేను చూశాను, చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఈ కర్రీ కావాలనుకుంటే మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.